అక్కడ 1వ తారీఖు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కోసం పేదవారి కంటే అక్రమార్కుల ఎదురుచూపులే ఎక్కువయ్యాయి. వీరి అక్రమ రేషన్ రవాణా బార్డర్లు దాటిపోతుంది. కలిసి వచ్చే శక్తులను కూడగట్టుకొని దోచుకుంటున్నారు. ఈ దోపిడీలో ఇంటెలిజెన్స్, పోలీసు, సివిల్ విజిలెన్స్తో పాటు మీడియాలో పనిచేసే వ్యక్తులు కూడా భాగమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు అనుకూలంగా ఉండడం కోసం ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాము చేసే సంసారం ఇతరులు చేస్తే మరో రకమనేలా కొందరి కూటమి నేతల తీరు ఉందనే వాదనలున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారంటూ నానా యాగి చేసిన వాళ్ళు నోళ్లు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. రేషన్ బియ్యంను దారి మళ్లీ చేస్తున్నారు. కోట్లాది రూపాయల పేదల సొమ్మును మెక్కేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొండపి, కనిగిరి ప్రాంతాల నుండి కందుకూరు ప్రాంతంలోని మిల్లర్లకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అంతేకాదు గిద్దలూరు, పొదిలి, మార్కాపురం నియోజకవర్గాల నుంచి ఎర్రగొండపాటి దర్శి ప్రాంతాల్లోని రైసు మిల్లర్లకు తరలించి రేషన్ బియ్యాన్ని రీపాలిష్ చేశారు. అనంతరం అర్ధరాత్రులు గుట్టు చప్పుడు కాకుండా పంపించేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా ఒక్క అధికారి పట్టించుకోడు. ఇదేంటని డిప్యూటీ తహసీల్దార్ని అడిగితే తమకు సంబంధం లేదని, ఆ వ్యవస్థ సక్రమంగా ఉందా లేదా అనేది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూసుకోవాలని చెప్పుకొస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెప్తుండడంతో రే మాఫియా రెచ్చిపోతుంది. ఇవ్వాల్సిన వాళ్లకు ముడుపులు చెల్లించి దోచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయిందా? అధికారులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధుల అండదండలతో దందా సాగిస్తున్నారా? రాత్రి పగులను తేడా లేకుండా యథేచ్ఛంగా రాష్ట్రాలనే కాదు దేశాలనే దాటిచ్చేస్తున్నారు. రేషన్ షాపుల్లో అందించే బియ్యం పేదోడి కడుపు కన్నా అక్రమార్కుల జేబులే నిండుతున్నాయి. డీలర్లు, వ్యాపారులు, దళార్లతో కుమ్మక్కై దోచేస్తున్నారు. రేషన్ షాపుల్లో పేదలకు ఇచ్చే బియ్యానికి కిలోకి 10 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నారు. అంతేకాదు బియ్యం అడిగిన వారికి కూడా బియ్యం లేవంటూ డబ్బులు ఇచ్చి పంపేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడితే రేషన్ కార్డు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలా అర్హులకు 10 రూపాయలు మూట చెప్పి దక్కించుకుంటున్న బియ్యాన్ని 20 రూపాయలకు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత వాటిని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే అక్రమ రేషన్ దందా చేస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ మార్పు లేదు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించినప్పటికీ ఉట్టి మాటలుగానే ఉండిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.